ఆర్తధ్వని సిలువ ధ్వని వినువారి హృదయాలలో విజయధ్వని. యేసుని మాటలలో విలువను ఎరిగినచో, యేసుని మాటలలో విలువను ఎరిగినచో, నీ బ్రతుకంతా మేలే మేలుగా, నీ బ్రతుకంతా మేలే మేలుగా. ఈ కొంచెం అవతలకు వెళితే మరి మోషే గారి కాలం ఎలాంటిదండి? పూర్వకాలంలోకి వెళ్ళి జ్ఞప్తికి తెచ్చుకోమన్నారు కదా. మోషే కాలం ఎలాంటిది? దావీదు కంటే 500 సంవత్సరాలు అవతల. మోషే కాలంలో ఏం జరిగిందండి? సీనాయి పర్వతం మీదకి ధర్మశాస్త్రం దేవటానికి మోషే వెళితే ఇక్కడ వీళ్ళు ఏం చేశారు? ఇక్కడ ఉన్నట్లుగానే సంచులు సంచులు బంగారం పోగు చేసి వాళ్ళ చెవులుకున్నాయి, ముక్కులుకున్నాయి, చేతులకున్నాయి, కాళ్ళకున్నాయి, మాతో కొలిసేసి పెద్ద విగ్రహాన్ని పోశారు. ఈ లోపల ఎవడో వచ్చి అన్నాడు, పోసావు కరెక్టే, బంగారం ఉంది. వీళ్ళ సొంత బంగారం కాకుండా ఐగుప్తు నుండి కూడా ఊళ్ళంతా దోసుకొచ్చారంటే ఏమండి, వీళ్ళది కాకుండా చెప్పండి, ఐగుప్తు నుండి ఊళ్ళంతా తెచ్చారంట. వాళ్ళు ఇచ్చేసి తెచ్చేశారు. ఈ మొత్తం అంతా పోసేసిన తర్వాత దీనికి ఏ రూపాన్ని ఇవ్వాలి అని దేవుడు ఉన్నాడు కానీ డోర్ మూసుకొని దేవుడు ఎక్కడ ఉన్నాడు? మోషేని రమ్మన్నాడు, ఆయన వెళ్ళాడు, ఆయన కనపట్ల ఈయన రావట్లేదు. అసలు మోషే చచ్చిపోయి ఉన్నాడే. ఇంతకాలం ఎవడో అన్నం తినకుండా 40 రోజులు బ్రతికే ఛాన్స్ లేదు. మనం ఏదో ఒక దారి చూసుకోవాలి కదా, ఏదో ఒక పని చేయాలి కదా. ఎవడో ఒకడు మనకు కావాలి కదా. అప్పుడు వాళ్ళు పోత పోసి నిర్ణయించుకున్న దానికి ఎద్దు రూపం క్లాస్గా తయారు చేసేసారు. తయారు చేసి దాన్ని పెట్టేసి మమ్మల్ని విడిపించినది నీవే. ఎక్కడి నుంచి? అది మమ్మల్ని నడిపించినది నీవే. ఏ మార్గమునా? అరణ్య మార్గం. అడ్డుగా వచ్చిన ఎర్ర సముద్రమును పాయలు చేసినది నీవే. ఇంకా మా ఆకలి తీర్చినది నీవే, మా అవసరాలు తీర్చుచున్నది నీవే, నీవే 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 అంటే ఇప్పుడు వీళ్ళు ఎంత అమాయకులైపోయారు. అసలు విడిపించిన దేవుణ్ణి చంకన పెట్టుకొని మోసిన దేవుణ్ణి, ఒక గొర్రె పిల్లని లేక బిడ్డను మోసినట్లు భుజాల మీద మోసిన దేవుణ్ణి పూర్తిగా పక్కన పెట్టేశారు. ఇక వాళ్ళకు తెలిసినంతలో ఆర్భాటాలు చేశారు, జాతరలు చేశారు, సంబరాలు చేశారు. వాళ్ళ ఇష్టం. ఇక రాడు ఇక లేడు అనుకున్న మోషే 2 పలకలు 10 ఆజ్ఞలతో పట్టు కిందకు దిగొస్తున్నారు. ఇది జరిగింది. అందుకంటున్నాడు, పూర్వకాలములు జరిగిన వాటిని జ్ఞప్తికి తెచ్చుకో. ఇప్పుడు అబ్రహామునే తీసుకోండి. అబ్రహాము కూడా ఇలాంటి కుటుంబానికి చెందినవాడే. తయారు చేసి బొమ్మలు అమ్ముకొని కోటి విద్యలు కూటి కోసన్నట్లుగా కడుపు నింపుకున్నవాడే. ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి. ప్రధానంగా 2 మీకు చెబుతున్నాను. ప్రైజ్ ద లార్డ్. ఇదండి ఎందుకు చెబుతున్నానంటే, దేవుని ప్రణాళిక మనుషులకు పూర్తిగా అర్థం చెప్పాలి కావట్లేదు. అసలు దేవుడు ఏమి నిర్ణయించుకున్నాడు, దేవుని మనస్సు ఎలాంటిది,
దేవుడు ఇంత సంకల్పించింది ఎందుకు? దేవుడు ఇంత పని కలిగి ఉన్నాడు ఎందుకు? దేవుడు ఇంత ఆలోచిస్తున్నాడు ఎందుకు అనే విషయం వాళ్ళు తిట్టమని కాదు, కానీ మనుషులకు అర్థం కావడం లేదు. అందుకని మీకు చెబుతున్నాను, ఆ పాయింట్ని బట్టి మీకు చెబుతున్నాను. దేవుణ్ణి నమ్మక ముందు వారు అక్కడి నుంచి పూర్వకాలం ఆలోచించమన్నాడు కదా. నీవు దేవుణ్ణి నమ్మక ముందు నీకంటూ కొంతకాలము చెప్పండి ఉందా లేదా? ఉందా లేదా? సీతమహాలక్ష్మి గారిని అడగండి. దేవుణ్ణి నమ్మక ముందు ఇలాంటి టైపు జీవితం మీకు ఉందా లేదా? ఉంది కదా. మీరు ఒక్కసారి గతంలోకి ఆలోచించండి. ఈ దేవుడు మాట్లాడినట్లుగా, ఈ దేవుడు హెచ్చరించినట్లుగా, ఈ దేవుడు నిఘా పెట్టినట్లుగా, ఈ దేవుడు ధైర్యపరిచినట్లుగా గతంలో ఏదైనా ఎప్పుడైనా అలాగూ జరిగిందా? ఉన్నారా? ప్రైజ్ ద లార్డ్. అందుకని ఇప్పుడు టీవీల్లో కానీ సెల్ ఫోన్స్లో కానీ అక్కడక్కడ రేడియోలు కూడా, రేడియోల్లో కానీ ఎక్కడైనా సరే గుర్తుపెట్టుకోండి, మారు మ్రోగిపోతున్నాయి సాక్ష్యాలు. కానీ గతంలో ఒకసారి తొంగి చూసుకో. నిలబెట్టిన దాని వల్ల నీ కలిగిన మేలేంటి? నిన్ను సృష్టించిన వాని వల్ల నీకు కలిగే మేలేంటి? ఒక్కసారి గతంలోకి వెళ్ళి చూడు, మీరు అర్థం చేసుకోండి. ఆ స్థితిలో నుండి వచ్చిన ప్రతి వారు కూడా గతాన్ని ఒక్కసారి తొంగి చూడండి. అవసరం వచ్చినప్పుడు సాక్షిగా నిలబడండి. క్రీస్తుని ఎరువక పూర్వము నా పరిస్థితి ఏంటో చెప్పవలసిన రోజు వస్తుంది ఏనాటికైనా. అప్పుడు గట్టిగా నువ్వు చెప్పాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నేను సెల్ ఫోన్లో ఒకటి చూశాను. ఒక మా చర్చికి వెడుతుందట. జనరల్గా అంటే రక్షణ పొందమ్మా అన్నారు, పొందలేదు. ఆమె అసలు ఏమీ మారలేదు. క్రైస్తవురాలు ఎలా ఉండాలో అలా ఉండలేదు. మరి మీలో ఎంతమంది విన్నారు? నేను విన్నా. ఇప్పుడు ఆవిడ ఏం చేసిందంటే, వెళ్తుంది, ఏదో నష్టం కలిగిందంట, ఎవడో చెబితే వెళ్ళింది. ఆ నష్టము నుండి విడిపించమని, కష్టం నుండి తప్పించమని వెడుతుంది, కానీ హృదయములో పూర్తిగా మారటానికి ఇష్టపడలా. అప్పుడు వీళ్ళు అదేంటమ్మా ఇదేంటమ్మా అంటున్నారు. ఆవిడ మారలేదు సరిగదా. గత కాలంలో దేవుడికి మనం చెప్పుకున్న వాటికి ఉన్న వ్యత్యాసం అర్థం చెప్పాలి. చేసుకోలేదు సరిగదా, రివర్స్ అయిపోయింది. రివర్స్ అయిపోయి దీవెనయ్య అని ఒక సేవకుడు ఉన్నాడు. ఆయన పక్క హిందూ బ్యాక్గ్రౌండ్. ఆయన పేరు నా పేరు చాలా సభలలో సమాన స్పీకర్స్గా వాడబడ్డాం. కుడి ఎడంగా నా ఈడే కావచ్చు. అయితే ఆయన ప్రసంగా నేను వినలేదు, నా ప్రసంగా ఆయన వినలేదు. కానీ పరంజ్యోతి గారు అంటే ఏంటో ఆయనకి తెలుసు, ఆయన అంటే ఏంటో నాకు తెలుసు. వాడబడిన ఒక కోవకు చెందిన వాళ్ళం. ఈ అమ్మ గౌక్కుని బైబిల్ కాల్చేయాలి, క్రైస్టియన్స్ చంపేయాలి, సేవకులు అసలు అందు లేకుండా ఒక పగబట్టిన వాడికి ఫోన్ చేసింది. ఎవరమ్మా మీరు? నా పేరు పలానా. ఏంటి? చాలా కాలంగా వెడుతున్నాను, నన్ను వేధించారు, అది అన్నారు, ఇది అన్నారు, కానుకలు ఇమ్మన్నారు, నరసింహగాలు ఇమ్మన్నారు, బొట్టు తీసేయమన్నారు,
ఈగ చెప్పారు, అది చెప్పారు, నేను అవన్నీ మానేసా, ఏం చేయాల, నేను మానేసా అంటూ ఆవిడ అంటుంది, ఇలాంటి వారు ఎందరిని మోసం చేస్తున్నారు అయ్యా అంట. వాడంటాడు, ఎవడమ్మా ఆడు అన్నాడు. దీవెన పేరు చెప్పింది పాపం. అని చాలా మంచిది దైవజనుడు. ఇది ఇంకొక ఛానల్ ఆయన, క్రిస్టియన్ ఛానల్ ఆయన చూసి జవాబు ఇచ్చాడు. ఏమన్నాడో తెలుసా? నీవు అసలు మారలేదు కదా, నీవు మానవలసినవి మానలేదు కదా, ఇంకా నీ తప్పు నీకు అర్థం కాలేదు కదా. నిజంగా క్రిస్టియన్స్ అంటే నీకులాగా ఉండరమ్మా. మార్పు చెందిన క్రిస్టియన్స్ నీకులాగా ఉండరు తల్లి. నీవు మారకుండా నువ్వు నిందిస్తున్నావు, నిందలు మోపుతున్నావు. నీలాంటి వాళ్ళు ఒకవేళ వచ్చినా మాకు ఇష్టం లేదు, అసలు రాకపోతే ఇబ్బంది లేదు. యేసుక్రీస్తు కావలసింది నీలాంటి సచ్చు పుచ్చు క్రిస్టియన్స్ కాదు. గతంలో ఒకసారి తొంగి చూడు, నీ దేవుని వల్ల పొందిన మేలులు ఏమో ఒక్కసారి గుర్తుకో. ఆ అనుభవాలుంటే పంచుకో, లేక నీ ఉద్దేశం నీ దగ్గరే ఉంచుకో. నీ కర్మ. నిన్నెవడు కూడా చేతులైతే రమ్మనడు, నిన్ను వచ్చినా పట్టించుకున్న నాదుడెవడు లేడు. కావలసింది ఎవరంటే నిలబడి ఉండి ఏ సహాయము చేయలేని బొమ్మకు, నిరంతరము నీకు తోడుగా ఉన్న జీవము కలిగిన దేవునికి తేడా నీకేమన్నా తెలిస్తే నువ్వు వచ్చి మాట్లాడు. నువ్వు వచ్చి మాట్లాడు, లేదా నీ తప్పులు పడు. నువ్వు రాకుండా, బాప్తిసం పొందకుండా, రక్షణ పొందకుండా, దేవుడిని నమ్మకుండా, వాక్యం తెలుసుకోకుండా, క్రీస్తు రక్తంలో కడుగా పడకుండా, నువ్వు శక్తిని దేవుని దగ్గర రుచి చూడకుండా ఇదంతా ఒట్టిదంటే నువ్వన్నంత మాత్రం ఒట్టిదిగా పోయేది ఇది కాదు. అందుకని హిందూ కాన్వెంట్స్, టీవీలో హిందూ కాన్వెంట్స్ అంటే నిన్న మొన్నటి దాకా గత 5-6 సంవత్సరాల క్రితం లేక 5-10 సంవత్సరాల క్రితం వరకు నువ్వు ఏది చేసావో, ఏది చూసావో, ఎక్కడి నుంచో వచ్చావో, దేని పూజించి దేనికి ఆరాధన చేసావో వాటికి జీవగల దేవుల్లో అడుగు పెట్టిన తర్వాత నీకు కలిగిన నూతన అనుభవానికి ఉన్న వ్యత్యాసమును కూర్చో ఒక్కసారి నువ్వు నోరు తెరచి మాట్లాడు. హల్లెలూయా. సాక్ష్యము చెప్పు, అవసరమైతే నిలబడు. ఇది డిఫరెన్స్. ప్రైజ్ ద లార్డ్. ఇది అంటూ మళ్ళీ ఏమన్నాడంటే, ఇవన్నీ గుర్తు చేసుకుంటూ మళ్ళీ ఏమన్నాడు, ఇవే కాదు యెషయా, నువ్వు ఇంకా చెప్పు, ఇవే కాదు, నా మనసులో ఇంకా చాలా ఉన్నాయి, నా ఆలోచనలో ఇంకా చాలా ఉన్నాయి, జరిగినవి కాకుండా జరగవలసినవి ఎన్నో ఉన్నాయి, చెప్పినవి కాకుండా త్వరగా అయిపోయింది, చెప్పవలసినవి చాలా ఉన్నాయి, ఇంకా చాలా నేను చెప్పాలి మీకు, మీరు ఇంకా చాలా నాకు దగ్గర కావాలి. ప్రైజ్ ద లార్డ్. జరిగినవి కాకుండా జరగబోవునవి చాలా ఉన్నాయి, అవి ఇంకా చెప్పవలసి ఉంది. ఆ కార్యాలు నేను చేయవలసి ఉంది. అంతకుముందు నీ స్థితి ఎలా ఉందో దాన్ని గుర్తు చేసుకో. ఇంకా రాబోయే కాలంలో చెప్పే వాటిని కూడా ఒకటి బ్యారేజ్ వేసుకో. ప్రైజ్ ద లార్డ్. అప్పుడు నీ స్టాండ్ ఏంటో, నీ స్థిరత్వం ఏంటో, నీ నిజత్వం ఏంటో, పొందలేనిది ఏంటో, పొందినది ఏంటో, ప్రైజ్ ద లార్డ్ నీవు నిలబడి సాక్ష్యం చెప్పు.
నేను దీన్ని సీరియస్గా ఆలోచిస్తున్నాను, మీరు కూడా ఆలోచించాలి. గత కాలములో ఏ సహాయము చెయ్యలేని నిలువ పెట్టిన ఒక మానవుడు తయారు చేసిన, ఒక కంసాలి వాడు తయారు చేసిన, ఎక్కడ పెడితే అక్కడే ఉండిపోయి ఏ సహాయము చెయ్యలేని నిస్సహాయ స్థితిలో నుండి జీవము గల దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత జరిగిన మేలేంటో నువ్వు నిలబడాలి, వాటిని గూర్చి నువ్వు మాట్లాడాలి. ఒకసారి లేడీస్లో గత కాలంలో దానికి దీనికి ఉన్న వ్యత్యాసమును గురించి ఎరిగిన వారు, తెలిసిన వారు మీరు చేయి పైకి ఎత్తండి. ఒకసారి విగ్రహారాధన నుంచి వచ్చిన వారు, పుట్టుక్రైస్తవులందు స్పష్టంగా ఎత్తండి చెయ్యి. కొంతకు అర్థమై ఉండకపోవచ్చు, చాలామంది ఎత్తారు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పటి వరకు మీకు జరిగిన మేలుల విషయము కాకుండా ఇంకా గొప్ప కార్యాలు చేయబోతున్నాడు, ఇంకా కొత్త విషయాలు బయలు పరచబోతున్నాడు. మిమ్మల్ని ఇంకా లోతులలోనికి నడిపించడానికి ఆయన మనసులో నాటి ఎన్నో ఉన్నాయంట, ఇంకా బోళ్ళని ఉన్నాయంట. ప్రైజ్ ది లార్డ్. అందుకే మరొక చోట దేవుని మనసు ఎరిగినవాడు ఎవడు, దేవుని ఉనికిని తెలిపినవాడు ఎవడు. దేవునికి స్తోత్రం. భయంకర చివరి దినాల్లో ఉన్నాము, దీన్ని అర్థం చేసుకోండి. ఇంకా రాబోయే కాలంలో అంటే ఏం జరిగింది? మళ్ళీ 700 సంవత్సరాలు యక్షణం చేసుకుని ఎన్నో జరిగాయి. ఇక 700 సంవత్సరాలకు అస్సలు విషయం ఏంటంటే నేనే దేవుడను అని ఎవరు చెప్పారో వాటికి ఈయనకు ఉన్న వ్యత్యాసం గురించి ఎవరు బాధ పడ్డారు. ప్రైజ్ ది లార్డ్. ఆయనే కాలము సంపూర్ణమైనప్పుడు క్రీస్తుగా ఈ లోకంలోనికి వచ్చాడు. మీకు ఇంకా చాలా చెప్పాలి, నేను బాగా ఆలోచిస్తున్నా. క్రీస్తుగా వచ్చిన తరువాత ఇంక అన్నాడే, జరిగినవి గుర్తు చేసుకోండి, ఇంకా జరగవలసినవి చాలా ఉన్నాయి, చాలా చెప్పాలి మీకు, ఇంకా చాలా చూడబోతున్నారు మీరు. యేసుక్రీస్తు వచ్చిన 2000 సంవత్సరాలలో ప్రపంచమే తల్లక్రిందులైపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. సనాతన ధర్మములు కానీ, మత పిచ్చ కానీ, మత మౌఢ్యము కానీ, సాంఘిక చెప్పాలి చారములు కానీ, మానవ మూర్ఖపు పనులు కానీ చాలా మార్పు వచ్చింది. చెప్తాను మీకు నేను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసయ్యే వచ్చి ఉండకపోతే మనిషి ఇంకా పశువులాగా ప్రవర్తించేవాడు, మానవ మృగములాగా జీవించేవాడు. కనా పెండ్లి విందుకు వెళ్ళినప్పుడు యేసయ్య నీటిని ద్రాక్షారసముగా మార్చాడు. యెషయాగ్రంథంలో ఇంకా కొత్త కార్యాలు నేను చేస్తానన్నాడు. ఇక్కడ ఏంటి అంటే నీటిని ద్రాక్షారసముగా మార్చటం. అర్థం ఏంటి? పాత జీవితాన్ని పక్కన పెట్టేసి నూతన మనసును ఇచ్చుట, నూతన వ్యక్తిత్వాన్ని ఇచ్చుట, నూతన ఒరవడిలోనికి మనిషిని తెచ్చుట, వారికి పట్టిన బూజును వదిలించుట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇలాంటి కార్యము చేయటం వలన, ఇలాంటి కార్యము చూచటం వలన అక్కడ రాయబడి 2వ అధ్యాయంలో ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసముంచిరి. తాను నమ్మిన సత్యానికి, చెప్పబోయే విషయాలకు తన ప్రాణమైన పెట్టాడు. కానీ యేసయ్య ఎన్నడూ చెప్పండి పిరికితనానికి ఎక్కడ చోటు ఇవ్వలేదు. నేను ఎందుకు వచ్చాను ఖచ్చితంగా చేసి తీరుతానన్నాడు. ముగిస్తున్నా. ఇలాంటి గట్టి భక్తిని, ఇలాంటి స్థిరమైన విశ్వాసాన్ని, అసలు యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు, ఎందుకు నమ్మావు, నమ్మనప్పుడు స్థితి ఏంటి, నమ్మినందువల్ల కలిగింది ఏంటి, ఏంటి తేడా?
ఏంటి వ్యత్యాసం? వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఇన్ బిట్వీన్ గాడ్ అండ్ ఐడల్స్? బిట్వీన్ గాడ్ అండ్ ఐడల్స్ అంటే విగ్రహములకు దేవునికి మధ్య ఉన్న తేడా. రైతులా పూర్వము నేను దూషకుడను హింసకుడును, నన్ను మార్చాడు నా దేవుడు. అది మార్పుకు సంబంధించింది. మారిన వారు సాక్ష్యాలు చెప్ప. నువ్వు ఎలా మారావు? వదిలేసిన వారు సాక్షి చెప్ప. నువ్వు వదిలేసి ఏ స్థితి నుండి, ఏ బండ నుండి నీవు చాలా చేశారు, మీరు చూశారు, ఇక కొన్ని మీరు చూడబోచున్నారు. బాగా ఆలోచిస్తున్నాను. స్థిరమైన విశ్వాసం కావాలి. తల వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీ నామమునకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మానవుడు ఎక్కడ దెబ్బ తింటున్నాడు, మనిషి ఎక్కడ వెనుకంజ వేస్తున్నాడు, మానవుడు ఎక్కడ మీకు డీవియేట్ అవుతున్నాడు, మానవుడు దేన్ని వదిలిపెట్టి ముందుకు రాలేకపోతున్నాడు, ఎక్కడ తనను తాను మోసం చేసుకుంటూ తోటి వారిని మోసం చేస్తున్నాడనే విషయాలను యెషయా గ్రంథం 46వ అధ్యాయములో నుండి మాకున్న టైంలో కొన్ని విషయాలు, పారమార్థిక విషయాలు, అసలైన సిసలైన విషయాలు ధ్యానం చేశాం. మా సంఘంతో పాటు టీవీ ద్వారా ఎందరైతే వింటున్నారో వారు కూడా సత్యమును గ్రహించగలుగుటకు సహాయము చేయండి. పూర్వకాలమందు వారికి తెలిసిన విషయాల గురించి మాట్లాడాలి. రాబోయే కాలం ఎన్నో విషయాలు తెలుసుకొనబోతున్నారు అన్న గ్రహింపు వీరికి కావాలి. నడిపించుమని, దీవించుమని. అన్ని నామముల కన్నా మిన్నైన యేసయ్య నామమున అతి మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని కృపాశక్తి మనందరికీ తోడై నడిపించునుగాక. హల్లెలూయా. యేసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ. యేసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ. యేసుని మాటలలో విలువను ఎరిగినచో, యేసుని మాటలలో విలువను ఎరిగినచో నీ బ్రతుకంతా మేలే మేలుగా, నీ బ్రతుకంతా మేలే మేలుగా. వినగా వినగా యేసు సువార్త కలుగును హృదయాలలో విశ్వాసం. వినగా వినగా యేసు సువార్త కలుగును హృదయాలలో విశ్వాసం. అందుకే అందరూ రండి, కూర్చోండి, వినండి. అందుకే అందరూ రండి, కూర్చోండి, వినండి. యేసయ్య మాటలు